హాయ్, ఎలా ఉన్నారు? షరారాతో మీ ముందుకు వచ్చేసాను. లేస్ ఉంది కదా, ఈ లేస్తో ట్రై చేశాను అనమాట. ఫ్యాబ్రిక్ మామూలు ఫ్యాబ్రిక్కే, కాకపోతే కొంచెం బుటీస్ ఉంటాయి అనమాట, ఫ్లవర్ బుటీస్. సెల్ఫ్లో ఆ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకున్న. బెల్ హ్యాండ్స్, కిందేమో కలీస్ పలాజో అనమాట. దుపట్టా వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్. దుపట్టాకు కూడా లేస్ వేశాను చుట్టూతా 4 sides. అంటే రిచ్ లుక్ కనిపించాలి కదా, మనం వర్క్ ఏమి చేయట్లా. రిచ్ లుక్ ఎలా వస్తుంది మనకి? కొంచెం డిఫరెంట్గా స్టైలింగ్ చేస్తేనే కదా. సో అందుకోసం ఫస్ట్ మీకు డ్రాఫ్టింగ్ చూపిస్తున్నాను. ఎందుకు అంటే మీకు డ్రాఫ్టింగ్ చూపిస్తే క్లియర్గా అర్థమవుతుంది అని చెప్పి. మొత్తం 5 వస్తాయి మనకి ఒక లెగ్కి ఇట్లా. అయితే పైన 4.5 inches తీసుకోండి, కిందకు వచ్చేసరికి 10 inches తీసుకోండి. మొత్తం 5 pieces, అంటే 2 legsకి కలిపి మనకి 10 pieces కావాలి టోటల్గా. హైట్ మీ ఇష్టం, నేనైతే 40 inches పెట్టుకున్నాను, నాకు అంత అవసరం కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇలాగే మనకి పేపర్ ప్యాటర్న్ కట్ చేసి పెట్టుకోండి, అప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది మనకి కటింగ్ విషయంలో. నెక్స్ట్ అయితే మనకి బ్యాక్ను ఫ్రంట్ వచ్చి మనకి క్రాచ్ పాయింట్ ఉంటుంది కదా, కిస్తా అంటారు, తెలుసు కదా మీకు. కిస్తా మాత్రం 12.5 పెట్టుకోండి, ఎందుకంటే హైట్ సరిపోతుంది. బ్యాక్ సైడ్ 12.5 పెట్టుకోండి, అలాగే ఫ్రంట్ కూడా అలానే పెట్టుకోండి. కానీ పైన మాత్రం 1 inch మాత్రం ఈజ్ పెట్టుకోండి లోపలికి. కిందకు వచ్చేసరికి 2 inches పెట్టుకోండి. కింద 2 inches లోపలికి ఇలా కరువు లాగా తీసుకున్నాను కదా, అది 2 inches తీసుకోండి కింద. పైన మాత్రం 1 inch చాలు. ఇది ఫ్రంట్ కూడా సేమ్ అంతే, బట్ కానీ ఫ్రంట్కి వచ్చేసరికి పైన ఒక 1 inch లోపలికి కట్ చేసేయండి, పై పక్కన. ఓకేనా? ఇట్లా డ్రాఫ్టింగ్ అయిపోయింది కదా, అర్థమైంది కదా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయిపోయింది. మనం పేపర్ కటింగ్ పైన నేను చూసా కదా 4.5 పెట్టుకున్నాను పైన. కిందకు వచ్చేసరికి నాకు ఎంత హైట్ అవసరమో అంత హైట్ నేను పెట్టుకున్నాను, మీకు ఎంత హైట్ అవసరమో అంత పెట్టుకోండి. ఈ కింద మాత్రం 10 inches తీసుకున్నా. ఇది మనకి హిప్ సైజు 40, 42, 44 ఉన్న వాళ్ళకి కూడా కొంచెం టైట్ అవుతుంది, కానీ 40, 42 ఉన్న వాళ్ళు చాలా కంఫర్ట్గా బాగుంటుంది. నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. సో పాలిస్టర్ లైనింగ్ వచ్చి మూడు మడతలు తీసుకున్నాను, అంటే 3 సేమ్ సైజు, మనకి ఎంత హైట్ కావాలో ఆ హైట్లో కట్ చేసి పెట్టేసుకున్నా 3. ఈ 3 piecesని ఫోల్డింగ్ చేసేసి ఇట్లా పెట్టుకున్నా. ఫస్ట్ పేపర్ ప్యాటర్న్ మాత్రం, ఎందుకంటే ఇట్లాగే ఫోల్డింగ్ చేయండి, మనకి వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట. ఓకేనా? ఇట్లా ఫస్ట్ పీస్ అయితే ఇలా తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసేసి మామూలుగా పెట్టేసేయండి, అంటే పేపర్ని విడమర్చి పెట్టేయండి. ఇక మనకి ఇక్కడ 3 వచ్చేస్తాయి చూడండి, 3 వస్తాయి. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎన్ని వస్తాయి? 6 వస్తాయి. ఇంకా మనకి ఎన్ని కావాలి? ఇంకా 3 + 6 పోతే మనకి ఇంకెన్ని కావాలి? 1 చాలు యాక్చువల్గా. కానీ మనకి పక్కన 3 వస్తాయి అనమాట, అంటే జాయింట్లు వేసుకోవాలే, కానీ 3 వస్తాయి కరెక్ట్గా. మనకి 6 పీసులు వస్తాయి, అట్లా జాయింట్లు చేసుకోవాలి మన కరెక్ట్ సైజ్ కోసం. అయితే అది హిప్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి మాత్రం ఇటొకటి వేసుకుంటే సరిపోతుంది, లేని వాళ్ళకి మామూలుగా 1 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇట్లా మనం ఫ్రంట్ బ్యాక్ పీసులు కూడా రెడీ చేసి పెట్టేసుకుని ఇట్లా ఒకదాని మీద ఒకటి, ఫ్రంట్కి బ్యాక్కి ఇట్లా పెట్టుకోండి. మధ్యలో ఉన్న 3 పక్కన పెట్టేసుకోండి. పెట్టుకొని మనకి ఏం కావాలి? 12.5 క్రాచ్ పాయింట్, అదే కిస్తా అంటారు కదా. సో ఆ క్రాచ్ పాయింట్ దగ్గర ఇలా గీసుకుని పెట్టుకొని కింద మాత్రం 2 inches తీసుకోండి, ఇలా నేను చూపించినట్లు. ఓకేనా? పైన మాత్రం 1 inch తీసుకోండి చాలు. అయిపోయింది కదా. ఫ్రంట్ది ఫ్రంట్, బ్యాక్ది బ్యాక్. ముందు అయితే క్రాచ్లు కుట్టేసుకోండి, ఆ తర్వాత అన్నీ కలిపి జాయింట్లు వేసేసుకోవచ్చు ఇక. ఓకేనా? ఇలా వచ్చిందనమాట కుట్టాక. నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్యాంట్ కంప్లీట్ అయ్యాక ఇలా వచ్చింది ఓవరాల్గా. డ్రాఫ్టింగ్లో ఎలా ఉందో అలాగో. నెక్స్ట్ మనం టాప్ దగ్గరికి వచ్చేసాం. టాప్ నాకు 32 inches సరిపోతుంది, సో అందుకోసం 32 inches హైట్లో తీసేసుకున్నాను. నెక్స్ట్ దాన్ని ఫోల్డింగ్ చేసేసుకుని దాని ప్రకారం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నాకు షోల్డర్ 7.5 కావాలి, సో 7.5 దగ్గర నేను మార్కింగ్ చేసుకుని నీకు చెస్ట్ కానీ బస్ట్ కానీ నాకు 36 inches కావాలి. సో 36 తీసుకున్నా. పొడుగు వచ్చేసి మిడ్లోకి నేను
14 ఇంచెస్ తీసుకున్నా. ఆ 14 ఇంచెస్ గీత ఎందుకు అంటే నాకు వేస్ట్ లైన్ కోసం. ఇంకా షోల్డర్ దగ్గర నేను ఒక 1/2 ఇంచు డౌన్ తీసుకున్నా క్రాస్ కోసం. నెక్ కోసమేమో 3.5 తీసుకుని 1.5 ఇంచ్ ఏం బ్యాక్కి, ఫ్రంట్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఓకేనా, క్రాస్గా 7 ఇంచెస్ తీసుకున్నా. అక్కడ 1/2 ఇంచే కదా నేను పెట్టుకుంది పైన క్రాస్ కోసం. నెక్స్ట్ ఆర్మ్ హోల్ వచ్చి 36/6 వేసుకున్నాను, అంటే 6 ఇంచెస్ వస్తుంది. 0.5 ఈజ్ కాబట్టి 6.5 తీసుకున్నాను. తీసేసుకుని 6.5 దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నా. షోల్డర్ లైన్ నుంచి చేసుకుని దాన్ని బస్ట్ లైన్కి కలిపేస్తున్నా. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్కి. చెక్ చేసుకున్నాను, 8 ఇంచెస్ రావాలి, వచ్చేసింది. నెక్స్ట్ వచ్చి నాకు నేప్ టు హిప్ కావాలి. నేప్ టు హిప్ 23 ఇంచెస్ ఉంది, అంటే స్లిట్స్ కోసం. సో 23 కాబట్టి నేను 22 ఇంచెస్ అంటే 1 ఇంచ్ పైకి పెట్టుకున్నా. పైకి పెట్టుకుని 40 ఇంచెస్కి మార్జిన్ మార్క్ చేసుకున్నా. ఎందుకంటే హిప్ సైజు 40 ఉంది, అంటే 10 ఇంచెస్ పెట్టుకోవాలి మనం. ఓకేనా, ఇప్పుడు నాకు వేస్ట్ లైన్ వచ్చి నాకు 32 ఉంది. సో అంటే 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నా. ఇప్పుడు నాకు చెస్ట్ లైను అండ్ వేస్ట్ లైను అండ్ హిప్ లైను 3 కలిపేసుకున్నా. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు నాకు ఫ్రంట్ హ్యాండ్కి లోపలికి లోతు తీసుకోవాలి కదా, అది తీసేసుకున్నా. బ్యాక్ది కూడా నెక్ గీయలేదు కదా, అది గీసేసుకున్నా. ఇప్పుడు ఇదంతా ఓకే, నాకు ఖర్చుల్లో కావాలి కదా, ఖర్చులకు ఒక 2 ఇంచెస్ తీసుకున్నా. ఓకేనా, ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటున్నా. దీని ప్రకారం ఈజీగా అర్థమైంది కదా మీకు, చాలా ఈజీ కటింగ్. చాలామంది ఆదిది పెట్టి అంటే ఆల్రెడీ వేసుకున్న డ్రెస్ పెట్టి తీస్తూ ఉంటారు. దానికంటే ఇదే ఈజీ. మెజర్మెంట్స్ ఉంటే కనుక పర్ఫెక్ట్ మెజర్మెంట్స్, పర్ఫెక్ట్ కూడా వస్తుంది ఫిట్టింగ్. చాలా ఈజీ అన్నమాట. బ్యాక్ది బ్యాక్, ఫ్రంట్కి ఫ్రంట్ తీసి పెడుతున్నాను. ఎందుకంటే మనం బ్యాక్కి మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి కదా, లైనింగ్ ఫ్యాబ్రికే కదా తీసుకుంది. కింద ప్యాంట్కి అయితే నేను పాలిస్టర్ వేసా, కానీ పైన టాప్కి వచ్చి కాటనే వేసాను. 2 సేమ్ కలర్ ఉండేటట్టే తెచ్చుకున్నాను. ఎందుకు అంటే కంఫర్ట్ కోసం. పైనది పాలిస్టర్ వేస్తే వేసుకోలేం కదా, కిందది కూడా కాటనే వేయచ్చు. బట్ కానీ కాటన్ వేయటానికి చుట్టుకుపోతుంది అని అనిపించింది, నిలబడదు బాటమ్ అనిపించింది, అందుకని చెప్పి కాటన్ వేయలేదు. ఓకేనా, నెక్స్ట్ మనకి టాప్ కటింగ్ అయిపోయింది కదా, ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవటమే, దాన్ని పెట్టేసుకుని నెక్స్ట్ ఇక కుట్టేసుకోవటమే. దీని ప్రకారం మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకున్నాను, ఒకసారి హ్యాండ్స్ చూడండి. మనకి టాప్కి తీసేసుకున్నాం కదా, కటింగ్ అయిపోయింది కదా హ్యాండ్స్. ఇప్పుడు నెక్స్ట్ యాక్చువల్గా మనకి హ్యాండ్స్ బెల్ హ్యాండ్స్ పెట్టాను నేను, అయితే లైనింగ్ లేకుండా బెల్ హ్యాండ్స్ బాగుంటాయి అట్లా అని చెప్పి డిఫరెంట్గా. సో ఈ బెల్ హ్యాండ్స్కి మనం ఏం చేయాలి అంటే పైన తక్కువ పెట్టుకుని కింద ఎక్కువ పెట్టుకోవాలి, కటింగ్లోనే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుంటేనే మనకి కొంచెం బెల్ వస్తుంది. మనకి మిగిలిన క్లాత్లో కదా పెట్టుకోవాల్సింది. సో దాన్ని బట్టి మనకి పైన మనకి 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ ఉంది, 9 ఇంచెస్ చూసుకుని పెట్టుకుంటే, ఎందుకంటే 9.5 అలా వచ్చేస్తుంది మనకి, 1.5 ఈజ్ వచ్చేస్తుంది. సో 3 ఇంచెస్ పెట్టుకున్నాను. వాళ్ళు 36 కదా బస్ట్ సైజు. సో ఆర్మ్ హోల్ కింద డీప్ 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి. పైనేమో 24 ఇంచెస్ పెట్టుకున్న హైట్, కింద వచ్చి 21 ఇంచెస్, అంటే 3 ఇంచెస్ తగ్గించాను. ఓకేనా, ఆ షేప్ కోసం
ఆమ్ హోల్ షేప్ కోసం. అదిగోండి మనకు వచ్చేస్తుంది 1.5 వస్తుంది. 9 ఇంచెస్ పెట్టుకున్నామంటే 1.5 ఈజ్ వస్తుంది. 8 ఇంచెస్ మనకు ఆమ్ హోల్ సరిపోతుంది. ఓకేనా, అంతే. అలా కింద లేసి పెడదామని చెప్పి. ఇంకా నచ్చితే కనుక లైక్ చేయండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కనుక చేసుకోండి.